హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ టెంపుల్ వచ్చేసి దొంగల మైసమ్మ తల్లి దేవస్థానం. లొకేషన్ వచ్చేసి తుమ్కుంటలో ఉంది. మండల్ వచ్చేసి షార్పేట వస్తుంది. డిస్ట్రిక్ట్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి వస్తుంది. నేను టెంపుల్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్ పెడతా, చూడండి. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మైసమ్మ తల్లి కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిసారట, స్వయంగా వెలిసారట. అప్పటి నుంచి ఇక్కడ పూజలు అనుకుంటుండే. కొన్ని సంవత్సరాల క్రితము మొత్తం చుట్టూ అడవి ఉండేనట. అడవిలో అమ్మవారి గుడి ఉండేనట. దొంగలు దొంగతనానికి వెళ్లే ముందు ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారట. దొంగతనం కూడా మంచిగా జరుగునట. మళ్ళా దొంగతనం చేసిన తర్వాత దోసుకున్న ధనం మొత్తం ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గరనే పంచుకుందరట. అందుకని ఇక్కడ దొంగల మైసమ్మ అని పేరు వచ్చింది. చాలా మహిమగల అమ్మవారట. చాలా మంది పబ్లిక్ వస్తారట. ఇక కరీంనగర్ నుంచి వస్తారట, హైదరాబాద్ నుంచి వస్తారట అమ్మవారి దర్శనం చేసుకోనికి. గుడి కూడా చాలా బాగా కట్టిరు. పక్కనే మనకు ఎల్లమ్మ దర్శనం ఇస్తుంది, దుర్గమ్మ దర్శనం ఇస్తుంది, నల్లపోచమ్మ దర్శనం ఇస్తుంది. మన గుడి ముంగట స్వయంభూ పుట్ట కూడా ఉంది. ఒక్కసారి చూడండి, పుట్ట కూడా స్వయంభూ కలిసింది. ఇక్కడ స్వయంభూ పుట్ట పక్కనే మనకు కాటమయ్య కూడా దర్శనం ఇస్తుంది. ఒకసారి చూడండి, కాటమయ్య కూడా చాలా బాగున్నది విగ్రహము. చూసారు కదా, టెంపుల్ మాత్రం చాలా బాగుంది. కంప్లీట్ గా మనకు రోడ్ పక్కనే ఉంటది టెంపుల్. చూసారు కదా, మీకు ఎవరికైనా టెంపుల్ తెలియకపోతే ఒకసారి వీడియో చూసి ఒకసారి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళండి, మంచి జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియో కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.